మీరు సైడ్ రాని కాల్ పంపించండి.
ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఏఐ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఈ సమ్మిట్ లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు, దేశంలో ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు, అదేవిధంగా బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఈ సమ్మిట్ వచ్చారు. ఈ సమ్మిట్ ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగింది. కానీ చివరి రోజు అయినటువంటి ఈ రోజు ఈ సమ్మిట్ లో దేశద్రోహులైనటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డదారిలో ఆ సమ్మిట్ అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సమ్మిట్ పూర్తయితే కనుక భారతదేశంలో అత్యధిక మందికి యువతలకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేటివి. కానీ అటువంటి మంచి పేరు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రాకూడదని, బీజేపీ ఖాతాలో ఆ విజయం దక్కకూడదని యూత్ కాంగ్రెస్ నాయకులు దీన్ని అడ్డుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మేము ముట్టడించబోతున్నాం. ఇది మొదటిదే. రేపు అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలను అడ్డుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కనిపిస్తే పంచలోటేశ్వర కొట్టాం. ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ గారేమో దేశం అభివృద్ధి చెందాలని ప్రపంచం మొత్తం తిరిగి ఈ దేశ ఔన్నత్యం కోసం పాటుపడుతుంటే వీళ్ళు ఈ దేశంలో జరుగుతున్న సమ్మిట్లోకి వచ్చి ఈ సమ్మిట్ జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతల ముందు మన దేశం యొక్క పరువేమైంది. కాబట్టి ఈ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆ సమ్మిట్ అడ్డుకున్నారు. దీనికి నిరసనంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తారు. ఇమ్మీడియట్ గా ఆ పార్టీకి భ్రష్టు అయినటువంటి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటే కానీ ఆ కాంగ్రెస్ పార్టీ బాగుపడదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎక్కడ కనిపించినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, భారతీయ జనతా యువ మోర్చా సంబంధించిన నాయకులు పంచలేరు తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. వీళ్ళు ఎంతసేపు ఉన్న అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ మన భారతదేశ పరువును ఇతర దేశాలలో తీయాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నారు. ఇక ప్రపంచ దేశాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పరువు లేదు. మేము ఎట్లా పోయింది మా పార్టీ, ఇంకా ఈ దేశ పరువుగా తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఇంకా ఇటువంటి చర్యలు మానుకోకపోతే రేపటి నుంచి ఇంకా నిరసనలు, ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంకా నిరసనలు ఓరెత్తుతాయి. ఈ పార్టీ ఆఫీసులన్నీ ముట్టడిస్తాము. మా యువ మోర్చా అధ్యక్షుడు చెప్పినట్లు మిమ్మల్ని బజార్లలో కానీ తిరగని రాని పరిస్థితి తెచ్చుకుంటారని మీ అందరికీ మరొకసారి హెచ్చరిస్తూ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, మీ చర్యలు ఇలాగే ఉపక్రమిస్తే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించే పరిస్థితులు లేదని మరొకసారి తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్ పేరు భారత జాతీయ కాంగ్రెస్ అండి. నిజంగా చెప్పాలంటే ఇది భారతీయ జాతి ద్రోహం కాంగ్రెస్ పార్టీగా అయిపోతా ఉంది. ప్రపంచమంతా మన దేశాన్ని మెచ్చుకుంటుంటే వాళ్ళు దేశానికి అవమానం చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా దేశ ప్రజలందరూ కూడా మోదీ గారిని ప్రశంసిస్తూ ఉంటే ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ లో కూడా అపహాస్యం పాలయ్యే విధంగా అతను ప్రవర్తిస్తా ఉన్నాడు. రాబోయే రోజులలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోతా ఉంది. కాబట్టి మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి. త్వరలోనే కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నది. కాబట్టి అసలు మేధస్సు లేనటువంటి, బుద్ధి లేనటువంటి ఒక తప్పు రాహుల్ గాంధీ ఈ మేధస్సు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అతనికి మేధస్సు లేకపోతే కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడడం చాలా తప్పు. నిన్న అక్కడ జరిగిన ఘటన కూడా చాలా తప్పు. ఇలా ఉంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో
భారతీయ జనతా పార్టీ బాగా తెలుసు. మేమందరం కూడా ఐక్యంగా ఉండి వాళ్ళకి ఎక్కడెక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ తప్పకుండా బుద్ధి చెప్తాము. బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసలుకోమని హెచ్చరిస్తా ఉంటాం. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక అల్లరి మూక తప్పుడు పద్ధతిలో అంతర్జాతీయ ఏఐ సమిట్ ను తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకుని సభలకు లోపలికి వెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారి పట్ల, ఈ దేశ పట్ల ప్రతిష్టను దిగదార్చే విధంగా చేసినటువంటి కార్యక్రమానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల దగ్గర కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని దేశానికి వారిని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ఎప్పటికీ మార్చుకోలేదు. గతంలో కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. దేశ ప్రతిష్టను మంటగలుపుతూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తు ఈ సమావేశంలో 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని, అదేవిధంగా 20 దేశాలకు సంబంధించిన అధినేతలు, 40 కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు దీంట్లో పాల్గొంటే లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు దేశంలో పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చెందుతూ ఉంటే గౌరవ ప్రధాని నేతృత్వాన్ని వారు అంగీకరించుకోకుండా వారిని చెడ్డగా పేరు తెచ్చే విధంగా, ప్రజల్లో చెడ్డ చేయాలనే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, వారు ఈ జాతికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.